సో మనకి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి హైదరాబాద్ డివిజన్లో వివిధ రకాల నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనే జాబ్ రోల్ కోసం వివిధ రకాల క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్హులైన వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోండి, ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క కంపెనీకి సంబంధించిన అన్ని అప్లికేషన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద హిందుస్థాన్ ఏరో లిమిటెడ్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనే జాబ్ రోల్ కోసం వివిధ రకాల లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనకి హాల్ ఏవియన్ డివిజన్ హైదరాబాద్ లొకేషన్ నుండి మనకి ఈ యొక్క 4 year ట్రైనింగ్ పీరియడ్ కింద మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనే డిప్లొమా టెక్నీషియన్ అండ్ ఆపరేటర్స్ అనే పొజిషన్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో మీకు క్వాలిఫికేషన్, పోస్ట్ డీటెయిల్స్, ట్రేడ్ మరిన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో అందరికీ పోస్టుల వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్ ఎఫ్ఎస్ఆర్, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్, డిప్లొమా టెక్నీషియన్ కెమికల్, ఆపరేటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆపరేటర్ ఫిట్టర్, ఆపరేటర్ పెయింటర్, ఆపరేటర్ టర్నర్, ఇలా వివిధ రకాల డిప్లొమా టెక్నీషియన్ జాబ్ వివరాలు, అదేవిధంగా ఆపరేటర్ వివిధ రకాల ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. ఇలా టోటల్గా మనకి 57 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరైతే అన్రిజర్వ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే లైక్ డిప్లొమాలో ఉన్న అన్ని బ్రాంచెస్ ఉన్న వాళ్ళు లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రిపుల్ వాళ్ళు కావచ్చు, మీ పోస్ట్ బట్టి మీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక పోస్ట్కి మాత్రం ఎంఎస్సి చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ డిప్లొమా ఇంజనీరింగ్ మెకానికల్ చేసిన వాళ్ళు, డిప్లొమా మెకానికల్ అంటే డిప్లొమా టెక్నీషియన్ కోర్సులకి డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దానితో పాటు ఎవరైతే ఆపరేటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు NAC 3 years కోర్సు, లేకపోతే ITI 2 years కోర్సెస్ విత్ NAC NCVT సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఆపరేటర్ ఫిట్టర్, ఆపరేటర్ పెయింటర్, ఆపరేటర్ టర్నర్, ఇలా ఈ యొక్క ఉద్యోగాల కోసం మీరు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత వయసు విషయానికి వస్తే మీకు అప్పర్ ఏజ్ లిమిటెడ్ కింద 28 years బిలో ఉన్న క్యాండిడేట్స్ మెయిల్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 28 సంవత్సరాల లోపు ఉన్న పురుషులు, అదేవిధంగా మహిళలు మెయిల్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల పాటు ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎక్స్ అప్రెంటిస్ ట్రైనీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా అప్ టు మనకి 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఈ యొక్క టెన్సర్ ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి బేసిక్స్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 4 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీకు ఉద్యోగం అయితే ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ మనకి జాయినింగ్ నుండి 4 years పాటు ట్రైనింగ్ ఉంటుంది. సెలెక్టెడ్ పర్సనల్ ట్రెంజర్ బేసిక్ కింద మీకు ఇండక్షన్ ట్రైనింగ్ కింద 8 వారాల పాటు ట్రైనింగ్ అయితే కూడా ఇస్తారనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి పోస్టెడ్ ఇన్ హైదరాబాద్ మరియు IAF బేసిస్ లైక్ మనకి శ్రీనగర్ కావచ్చు, గోకర్ణ కావచ్చు, బీదర్, పూణే, తర్వాత మనకి జామ్నగర్, ఇలా గోవా, ఇటువంటి IFA బేసిస్లో మీకు ఇస్తారు. దానితో పాటు హైదరాబాద్ లొకేషన్ బేస్లో కూడా మనకి పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత మనకి ఈ యొక్క జాబ్కి శాలరీ విషయానికి వస్తే ఈ యొక్క డ్యూరింగ్ ఈ యొక్క
ఈ యొక్క 4 ఇయర్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్లో మీకు డిప్లొమా టెక్నీషియన్ వాళ్ళకి D6 ఛానల్ స్కేల్ కింద 23,000 ఫర్ మంత్ మనకి శాలరీ చెల్లించడం జరుగుతుంది. ఆపరేటర్ పోస్టులకి C5 కింద 22,000 ఫర్ మంత్ మీకు శాలరీ చెల్లించడం అయితే జరుగుతుందనమాట. దీనితో పాటు బేసిక్ పే మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, తర్వాత క్యాంటీన్, వాషింగ్, తర్వాత మ్యాగజైన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్సెస్ కావచ్చు, స్పెషల్ అలవెన్సెస్, ఇలా అన్ని యూనిఫామ్, తర్వాత స్టిచ్చింగ్ ఛార్జెస్ అని, షూస్ అలవెన్సెస్ అని, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అని, ఇలా అన్ని రకాల అదర్ బెనిఫిట్స్ కూడా మీకు ఈ యొక్క ఉద్యోగంలో అయితే దొరుకుతుందనమాట. ఎవరైతే యూఆర్, ఓబీసీ ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మేల్ ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారో ఆన్లైన్ ద్వారా మీరు 200 రూపాయలు ఫీజు అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్టెడ్ స్టూడెంట్స్ అనే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ అప్రెంటిస్ వాళ్ళు ఉంటారో ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్ సంబంధించిన హాల్ ద్వారా మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదనమాట. సో తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేది కూడా ఉండాలి, అది చూడవచ్చు. అయితే ఈ యొక్క అప్లికేషన్ అన్నీ వచ్చిన తర్వాత మీకు హైదరాబాద్ లొకేషన్లో మనకి 22వ తారీఖు 12వ నెల 2024 నాడు హైదరాబాద్ లొకేషన్లో మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క హైదరాబాద్ మరియు వివిధ బేసెస్లో ఉన్న ఈ యొక్క హాల్లో అయితే మీకు ఉద్యోగం రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ గైస్. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఇస్తాను, దాని ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.